హాయ్ ఫ్రెండ్స్, మన మిత్స్ అండ్ ఫ్యాక్ట్స్ సిరీస్లో భాగంగా గత వారంలో అంతా కూడా మిత్స్ అండ్ ఫ్యాక్ట్స్ సెట్ చేసినప్పుడు చాలా మంచి రెస్పాన్స్ వచ్చింది. సో ఆ సిరీస్ అందుకని దాన్ని కొనసాగించడం కోసం ఇప్పుడు ఈరోజు ఏంటంటే ముఖ్యంగా చాలామంది బాధపడేది ఏంటంటే యూ షుడ్ అవాయిడ్ డెంటల్ ట్రీట్మెంట్ వెన్ ప్రెగ్నెన్సీలో ఉన్నప్పుడు డెంటల్ ట్రీట్మెంట్స్ అవాయిడ్ చేయాలి అనేది అది మిత్త, అపోహన, ఫ్యాక్టా, నిజమా అని అంటే ఖచ్చితంగా అపోహ. ఎందుకు అంటే డెంటల్ ట్రీట్మెంట్ ప్రెగ్నెన్సీ పీపుల్కి ఎప్పుడు చేయాలి, ఏమి చేయాలి అనేది ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ గైనకాలజిస్ట్ని ఒకసారి మాట్లాడి అడిగి చూడండి. మీకు అంత భయము, డౌట్ ఉన్నప్పుడు మేము చేసుకోవచ్చు. అంటే డెంటల్ ట్రీట్మెంట్ ఏ విధంగా అవసరం ఉంటుంది ప్రెగ్నెన్సీ పీపుల్కి అంటే ఫస్ట్ పాయింట్, ఒకటి నొప్పి వచ్చినప్పుడు లేదా నొప్పితో సంబంధం లేకుండా రెగ్యులర్ ఒక్కసారి స్కేలింగ్, ఆ టైంలో ఆ 9 months టైంలో కనీసం ఒక్కసారన్నా స్కేలింగ్ అనేది నీడెడ్. ఎందుకు అనంటే హార్మోన్స్ ఇంబ్యాలెన్స్ వల్ల వాళ్ళకి చిగుర్లు వాసే ఛాన్స్ ఉంటుంది. చిగుర్లు వాయడం వల్ల ఫుడ్ లాడ్జింగ్ అంతా జరిగి చిగుర్లు మరింత డ్యామేజ్ అయ్యి బ్లీడింగ్ రావడం స్టార్ట్ అవుతుంది. అవి మరింత వర్స్ క్రియేట్ చేయకుండా కంపల్సరీ స్కేలింగ్ అనేది 200% నీడెడ్. 100% కాదు, 200% నీడెడ్. కానీ గుర్తుపెట్టుకోండి, ఇదేదో నేను చెప్పాను అనేటట్టు ముందుకు వెళ్లకుండా కంపల్సరీ మీ ప్రెగ్నెన్సీ ఎవరైతే మీరు చెక్ చేయించుకుంటున్నారో, చెకప్స్కి వెళ్తున్నారో మీ కేసుని వాళ్ళు మీ గైనకాలజిస్ట్ని అడిగి తర్వాతే మీరు డెంటల్ హాస్పిటల్కి అడుగు పెట్టండి. సో దాంట్లో ఫస్ట్ పార్ట్ ఏంటంటే క్లీనింగ్ అనేది కంపల్సరీ. బట్ సమ్ టైమ్స్ ఏమవుతుంది, డెంటిస్ట్రీ వాళ్ళు ఇప్పుడు ఏదైతే పేషెంట్స్కి నొప్పి వచ్చిన తర్వాత అప్పుడు కూడా వాళ్ళు ఓపిక బట్టి బ్రహ్మాండంగా అసలు నాకు చాలా ఓపిక ఉంది, దాన్ని మాకు ఒక టాలరెన్స్ శక్తి ఎక్కువ ఉందని ఓపిక పెడితే సడన్గా వాస్తుంది. వాయడం వల్ల ఏంటి మళ్ళీ ప్రాబ్లం, మళ్ళీ యాంటీబయాటిక్స్ వాడాలి, హైయర్ యాంటీబయాటిక్స్ వాడాలి, అది ప్రాబ్లం అవుతుంది. అందువల్ల వన్స్ ప్రెగ్నెన్సీ స్టార్ట్ అయిన టైంలోనే ఎవరైనా కూడా ప్రెగ్నెన్సీ అయిన వెంటనే, కన్ఫర్మ్ అయిన వెంటనే ఒక్కసారి మీ గైనకాలజిస్ట్ని కలిసి తర్వాత డెంటిస్ట్ దగ్గరికి వెళ్ళి ప్రాపర్గా ఒకసారి క్లీన్ చేయించుకొని ఏదైనా మైనర్ చిన్న ఉంటే వాటికి ప్రికాషనరీగా వాటికి మీరు జాగ్రత్తలు తీసుకుంటే అక్కడితో నష్టం ఆగిపోతుంది. దానికి మించి కూడా కంప్లైంట్ వచ్చిందంటే, ఇందాక నేను అన్నట్టు వాపు కానీ లేదంటే రూట్ కెనాల్ ట్రీట్మెంట్ చేయాల్సిన పరిస్థితి వచ్చింది అంటే వాళ్ళకి ఎక్స్రేలు తీయాల్సి వస్తుంది. ఎక్స్రేస్ తీసినా కూడా లెడైప్రాన్స్ అని ఉంటాయి. లెడైప్రాన్స్ అడిగి మీ డెంటిస్ట్ని అడిగితే వాళ్ళే వేస్తారు, మీరు అడగకుండా మీరు ప్రెగ్నెంట్ అయిన అడుగుతారు. లెడైప్రాన్స్ వేసి తర్వాత వాటికి ఎక్స్రేస్ తీసి వాటిని ముందుకెళ్తారు. కానీ వీటిల్లో మాకంటే కూడా ఫస్ట్ లైన్ ఆఫ్ డాక్టర్ ఎవరు మీకు వస్తారంటే మీ గైనకాలజిస్ట్ పర్మిషన్తోనే ట్రీట్మెంట్ చేయించుకోవాలి, ట్యాబ్లెట్స్ వాడాలి, డాక్టర్ని కలవాలి. గుర్తుపెట్టుకోండి. ఫైనల్లీ ఈరోజు మన టాపిక్ ఏంటి, ప్రెగ్నెన్సీ టైంలో డెంటల్ ట్రీట్మెంట్ చేయించుకోకూడదు అనేది అపోహన లేదంటే నిజమా? ఖచ్చితంగా అపోహ, ఇట్స్ అ మిత్. సో దీనికి సంబంధించి మీకు ఏమైనా డౌట్స్ ఉన్నాయంటే కింద మెన్షన్ చేయండి కామెంట్ సెక్షన్లో, నేను మీకు హెల్ప్ చేస్తాను. థ్యాంక్ యూ.